నమస్కారం స్టూడెంట్స్. ఈరోజు సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేసి నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్ కోసం 2 మార్క్స్ మరియు 5 మార్క్స్ ఆన్సర్స్ కూడా చూద్దాం. రెడీ? లెట్స్ గో. సి ప్రోగ్రాంలో 7 మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ఈక్వల్స్ ఐడి కార్డ్, హెడర్ ఫైల్స్ ఈక్వల్స్ లైబ్రరీ, డిఫైన్ ఈక్వల్స్ నోటీస్ బోర్డ్, గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్స్ స్టూడెంట్ లీడర్, లోకల్ వేరియబుల్ ఈక్వల్స్ క్లాస్ సిఆర్, మెయిన్ ఫంక్షన్ ఈక్వల్స్ ప్రిన్సిపల్ ఆఫీస్, యూజర్ ఫంక్షన్స్ ఈక్వల్స్ డిపార్ట్మెంట్స్. ఈ 7 కంపారిజన్స్ గుర్తుంచుకుంటే సి ప్రోగ్రామింగ్ చాలా ఈజీ. మొదటి కాన్సెప్ట్, డాక్యుమెంటేషన్ ఈక్వల్స్ ఐడి కార్డ్. కాలేజ్లో ఎంట్రీ కోసం ఐడి కార్డ్ చూపిస్తారు కదా. ఐడి కార్డులో మీ నేమ్, రోల్ నంబర్, బ్రాంచ్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే సి ప్రోగ్రాంలో డాక్యుమెంటేషన్లో ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కామెంట్స్ యూజ్ చేసి రాస్తాం. సింగిల్ లైన్ కోసం డబుల్ స్లాష్, మల్టిపుల్ లైన్స్ కోసం స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. కంపైలర్ ఈ కామెంట్స్ను రీడ్ చేస్తుంది కానీ ఎగ్జిక్యూట్ చేయదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. సింటాక్స్ చూద్దాం. సింగిల్ లైన్ కామెంట్, డబుల్ స్లాష్ దిస్ ఈజ్ ఏ కామెంట్. మల్టీ లైన్ కామెంట్, స్లాష్ స్టార్ ఆథర్ నేమ్, డేట్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ స్టార్ స్లాష్. కంపైలర్ ఎగ్జిక్యూషన్ టైంలో కామెంట్స్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. డాక్యుమెంటేషన్ క్లియర్ అయిందా? ఇప్పుడు హెడర్ ఫైల్స్ చూద్దాం. రెండవ కాన్సెప్ట్, హెడర్ ఫైల్స్ ఈక్వల్స్ లైబ్రరీ. కాలేజ్ లైబ్రరీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ బుక్స్ ఉంటాయి. మ్యాథ్ బుక్, ఫిజిక్స్ బుక్, కెమిస్ట్రీ బుక్. మనకి ఏది కావాలో అది తీసుకుంటాం, రిటర్న్ చేస్తాం. అలాగే హెడర్ ఫైల్స్లో రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్. ఇందులో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ రెడీగా ఉన్నాయి. హ్యాష్ ఇంక్లూడ్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం, లైబ్రరీ నుండి బుక్ ఇష్యూ చేసుకున్నట్లే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కోసం. హ్యాష్ ఇంక్లూడ్ math.h ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ స్క్వేర్ రూట్, పవర్ కోసం. హ్యాష్ ఇంక్లూడ్ string.h ఇది స్ట్రింగ్ ఆపరేషన్స్ కోసం. మనకి ఏ ఫంక్షన్స్ కావాలో ఆ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటాం. మూడవది, హ్యాష్ డిఫైన్ ఈక్వల్స్ నోటీస్ బోర్డ్. కాలేజీలో నోటీస్ బోర్డు ఉంటుంది కదా. ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ రాస్తారు. టుమారో హాలిడే, ఎగ్జామ్ పోస్ట్పోన్డ్, ఫీ డ్యూ డేట్, ఇలా నోటీస్ బోర్డులో రాస్తారు. స్టూడెంట్స్ చదవచ్చు కానీ మార్చలేరు, ప్రిన్సిపల్ మాత్రమే మార్చగలరు. అలాగే హ్యాష్ డిఫైన్ యూజ్ చేసి కాన్స్టెంట్ వాల్యూస్ క్రియేట్ చేస్తాం. ఒక్కసారి డిఫైన్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మార్చలేము. ఫిక్స్డ్ వాల్యూ. ఎగ్జాంపుల్, హ్యాష్ డిఫైన్ పై 3.14. ప్రోగ్రామ్ అంతా పై వాల్యూ 3.14గా ఫిక్స్. మార్చడానికి ట్రై చేస్తే కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. కాన్స్టెంట్స్ ప్రోగ్రామ్ రీడబిలిటీ ఇంప్రూవ్ చేస్తాయి. నాలుగవది, గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్స్ స్టూడెంట్ లీడర్. కాలేజ్లో స్టూడెంట్ లీడర్ ఉంటాడు. అతను సిఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళవచ్చు, ఈసీఈకి వెళ్ళవచ్చు, క్యాంటీన్లో, లైబ్రరీలో, స్పోర్ట్స్ గ్రౌండ్లో, ప్రిన్సిపల్ ఆఫీస్లో, ఎక్కడైనా వెళ్ళవచ్చు. కాలేజ్ అంతా యాక్సెస్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్లో గుర్తింపు ఉంటుంది. అలాగే గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్స్ బయట డిక్లేర్ చేస్తాం. ప్రోగ్రాంలోని అన్ని ఫంక్షన్స్ ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చు. యూనివర్సల్ యాక్సెస్. కోడ్ చూద్దాం. int global_var ఈక్వల్స్ 100. ఇది మెయిన్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేశాం. ఇప్పుడు func1లో కూడా యూజ్ చేయవచ్చు, func2లో కూడా, మెయిన్లో కూడా. స్కోప్ ఎంటైర్ ప్రోగ్రామ్. లైఫ్ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు. గ్లోబల్ వేరియబుల్ మెమరీలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు క్రియేట్, ఎండ్ అయినప్పుడు డెస్ట్రాయ్. ఐదవది, లోకల్ వేరియబుల్ ఈక్వల్స్ క్లాస్ సిఆర్. క్లాస్ సిఆర్ గురించి తెలుసు కదా. 2:1 సెక్షన్ సిఆర్కి 2:1 క్లాస్లో మాత్రమే పవర్ ఉంటుంది. 3:1 క్లాస్కి వెళితే అక్కడ అథారిటీ లేదు, వేరే సిఆర్ ఉంటాడు. సిఆర్ డ్యూటీ ఆ క్లాస్కి లిమిటెడ్. పీరియడ్ ఎండ్ అయితే సిఆర్ డ్యూటీ కూడా ఎండ్. అలాగే లోకల్ వేరియబుల్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం, ఆ ఫంక్షన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫంక్షన్ ఎండ్ అయితే వేరియబుల్ ఆటోమేటిక్గా డెస్ట్రాయ్. ఎగ్జాంపుల్ చూద్దాం. వాయిడ్ ఫంక్లో int లోకల్ ఈక్వల్స్ 10. ఇది లోకల్ వేరియబుల్. ఫంక్షన్ కాల్ అయినప్పుడు క్రియేట్, ఫంక్షన్ రిటర్న్ అయినప్పుడు డెస్ట్రాయ్. మెయిన్ ఫంక్షన్ ఈ లోకల్ వేరియబుల్ని యాక్సెస్ చేయలేదు, స్కోప్ లిమిటెడ్. ఆరవది, మెయిన్ ఫంక్షన్ ఈక్వల్స్ ప్రిన్సిపల్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్. కాలేజీలో ప్రిన్సిపల్ ఆఫీస్ లేకుండా ఏమైనా జరుగుతుందా? లేదు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ సెంట్రల్ పాయింట్. అక్కడి నుండే అన్ని డెసిషన్స్, ఆల్ యాక్టివిటీస్ స్టార్ట్. ప్రిన్సిపల్ అప్రూవల్ లేకుండా ఏ ఈవెంటు జరగదు. అలాగే సి ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ మ్యాండేటరీ. ఇది లేకుండా ప్రోగ్రామ్ కంపైల్ కూడా అవ్వదు. కంపైలర్ మెయిన్ ఫంక్షన్ సెర్చ్ చేస్తుంది, దొరికితే ఎగ్జిక్యూషన్ స్టార్ట్, లేకపోతే ఎర్రర్. మెయిన్ ఫంక్షన్ సింటాక్స్ చూద్దాం. int main ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రేస్, కోడ్, రిటర్న్ 0, క్లోజ్ బ్రేస్. ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మనం అదర్ ఫంక్షన్స్ని కాల్ చేస్తాం.
ఫంక్1, ఫంక్2, క్యాలిక్యులేట్, డిస్ప్లే ఏవైనా ఫంక్షన్స్ కాల్ చేయవచ్చు. చివరికి రిటర్న్ 0 రాస్తాం. 0 మీన్స్ సక్సెస్, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 7వది యూజర్ ఫంక్షన్స్ ఈక్వల్స్ డిపార్ట్మెంట్స్. కాలేజీలో డిపార్ట్మెంట్స్ వేర్వేరుగా ఉంటాయి కదా, సిఎస్సి, ఈసీఈ, మెకిక్, సివిల్. ప్రతి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ వర్క్ చేస్తుంది. సిఎస్సి కంప్యూటర్స్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్, మెకిక్ మెషిన్స్. ప్రిన్సిపల్ అవసరమైనప్పుడు డిపార్ట్మెంట్స్ని కాల్ చేస్తారు. అలాగే మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం డిఫరెంట్ టాస్క్స్ కోసం. క్యాలిక్యులేట్ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్, ఇలా సెపరేట్ ఫంక్షన్స్. మెయిన్ ఫంక్షన్ నుండి కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతాయి. మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాం. ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఫస్ట్ డాక్యుమెంటేషన్ స్కిప్, సెకండ్ హెడర్ ఫైల్స్ లోడ్, థర్డ్ డిఫైన్ వాల్యూస్ రీప్లేస్, ఫోర్త్ గ్లోబల్ వేరియబుల్స్ మెమరీలో క్రియేట్, ఫిఫ్త్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్, సిక్స్త్ లోకల్ వేరియబుల్స్ క్రియేట్ అండ్ డెస్ట్రాయ్, సెవెంత్ రిటర్న్ 0, ప్రోగ్రామ్ ఎండ్. ఇదే కంప్లీట్ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. అంతే, కాన్సెప్ట్స్ కంప్లీట్. ఇప్పుడు ఎగ్జామ్ ఫోకస్ మోడ్. ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుండి 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. ఎలా రాయాలో చూద్దాం. స్క్రీన్ మీద ఫార్మాట్ క్లియర్గా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 మార్క్స్కి షార్ట్ అండ్ ప్రిసైజ్ ఆన్సర్ రాయాలి. 2 to 3 లైన్స్ మ్యాక్సిమం. సింటాక్స్ తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. 5 మార్క్స్కి డీటెయిల్డ్ ఆన్సర్ రాయాలి. 5 బుల్లెట్ పాయింట్స్ రాయాలి. ఎగ్జాంపుల్స్ తప్పకుండా ఇవ్వాలి. ప్రతి కాన్సెప్ట్కి ఇప్పుడు 2 మార్క్స్ ఆన్సర్ ఫార్మాట్ మరియు 5 మార్క్స్ ఆన్సర్ ఫార్మాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ 2 మార్క్స్. డాక్యుమెంటేషన్ ప్రొవైడ్స్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ కామెంట్స్. సింటాక్స్ // or /*. Header files 2 marks. Header files contain predefined functions included using #include. Example, #include stdio.h. Define 2 marks. #define creates constant values that cannot be modified. Syntax, #define constant name value. 5 మార్క్స్ ఆన్సర్స్ స్క్రీన్ మీద ఫుల్ డీటెయిల్లో ఉన్నాయి. బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్లో ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ ఉంది. కీవర్డ్స్ హైలైట్ చేసున్నాయి ఎల్లో కలర్లో. ఎగ్జామ్ టిప్స్ గుర్తుంచుకోండి. 2 మార్క్స్కి 3 minutes, 5 మార్క్స్కి 8 minutes టైం మేనేజ్మెంట్. కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. డయాగ్రామ్స్ డ్రా చేస్తే బోనస్ మార్క్స్. సింటాక్స్ మిస్టేక్స్ చేయకండి, అవి కంపైలర్ స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంది. బుల్లెట్ పాయింట్స్ యూస్ చేయండి 5 మార్క్స్ ఆన్సర్స్కి. నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. అంతే స్టూడెంట్స్, సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కంప్లీట్గా నేర్చుకున్నాం. కాలేజ్ ఎనాలజీ యూస్ చేసి కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమయ్యాయి. ఎగ్జామ్ ఆన్సర్స్ కూడా రెడీ. స్క్రీన్ షాట్స్ తీసుకుని రివిజన్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.